నాయకత్వం బండి సంజయ్ నాయకత్వం బండి సంజయ్ నాయకత్వం రామచంద్రరావు నాయకత్వం. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇక్కడ పట్టణంలోని 5వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి లాలా శ్రీలత రాజశేఖర్ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున పార్టీ నాయకులతో కలిసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. అయితే వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇంతకుముందు వీరు ఏం చేశారు, మరి కౌన్సిలర్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనే విషయాన్ని వీరి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ప్రచారం చేస్తారు, మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మరి భారతీయ జనతా పార్టీ అంటే అందరూ కూడా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు. ఎందుకనంటే నాకైతే ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ నిలబడే ఛాన్స్ వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ దోపిడీ పాలన మీరు చూశారు, 3 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మోసపూరిత పాలన మీరు చూశారు. కానీ ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మీరు నన్ను గెలిపిస్తే మాత్రం కంపల్సరీ నేను ఈ వార్డు అభివృద్ధికి ఎటువంటి పనులైనా కూడా చేసి పెడతానని కేంద్ర ప్రభుత్వం నుంచి బండి సంజయ్ గారి నుంచి నిధులు తీసుకొచ్చి కేంద్ర మంత్రి సంజయ్ గారి నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని వార్డుకు సంబంధించి పల్లె కానీ, ఇస్లాం నగర్ కానీ, గొల్లపల్లి కానీ, మన మహాలక్ష్మి వీధి కానీ అన్ని ప్లేస్లలో మా సొంత ఖర్చుతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ పేదింటి ఆడబిడ్డకు మేము పేదింటి ఆడబిడ్డకు వాళ్ళు అమ్మాయి పుడితే కంపల్సరీ 10,000 ఉపహారాలు ఇస్తాం. వార్డు ప్రజలు ప్రధానంగా ఎలాంటి సమస్యలు చెప్తారు? మీరు కౌన్సిలర్గా గెలిస్తే ఏం చేయబోతున్నారు? మరి డ్రైనేజ్ కానీ కంపల్సరీ నేను డెవలప్మెంట్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్ ఏం మాట్లాడుతున్నారంటే మాకు రోడ్లు కరెక్ట్ లేవు అంటున్నారు, డ్రైనేజ్ కరెక్ట్ లేవు, మోర్లు లేవు, డ్రైనేజ్ కరెక్ట్ లేదని అంటున్నారు, వాటర్ ప్లాంట్ లేదంటున్నారు. అవి సమస్యలు కంపల్సరీ పరిష్కారం చేస్తా అని చెప్తున్నాను. అది మాత్రం ఇదే 5వ వార్డులో తన సతీమణి గెలిపించాలంటూ రాజశేఖర్ కూడా ప్రచారం చేస్తున్నారు. వీరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా ఈ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఇంతకుముందు అసలు ఏం పని చేశారు? రాజకీయ నేపథ్యం అసలు ఏంటి? అసలు మీ కుటుంబ నేపథ్యం? మా కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదండి. మేము సామాన్య గృహిణి. తనకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసి కూడా ఈరోజు తన ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవ చేయడానికి వచ్చింది. దానికి కొద్దిగా మీరు అందరూ మన వార్డుకు సంబంధించిన ప్రజలందరూ గమనించి తనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మీ మీడియా ముఖంగా మీ టీవీ 8 ద్వారా మేము అందరికి రిక్వెస్ట్ చేస్తున్నామండి. మాకు ఒక చదువుకున్న వరకు ఒక అవకాశం ఏమండి. ఇవాళ ప్రతి ఒక్క మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి. మహాలక్ష్మి యూజ్ ఉందండి. మహాలక్ష్మి యూజ్ దాదాపు 120 ఓట్లు ఉంటాయి, 130 ఓట్లు ఉంటాయండి. అక్కడ ఖాళీ వాళ్ళని ఓటర్లాగా చూస్తారు తప్ప కానీ ఎవరు కూడా ఒక చిన్న చూపు చేసినట్టు చెప్తారు. ఒక చిన్న డెవలప్మెంట్ లేదంటే ఒక 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి పాలనలో ఒక్క రోడ్డు కూడా వేయలేదండి వాళ్ళకు. అంటే గత టీఆర్ఎస్ పాలనలో మొత్తం మీకు సీసీ రోడ్ వేస్తామని చెప్పి సీసీ రోడ్ కొడతాము, మీకు మహాలక్ష్మి దగ్గర వాటర్ ప్లాంట్ పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. వాళ్ళని కనీసం ఎలక్షన్ రోజు అయితే ఎప్పుడు వేయరు. ఎలక్షన్ రోజు పోయిన నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళకి వెళ్ళి కలవడం కానీ వాళ్ళ సమస్యలు చెప్తే కనీసం మీరు మా ఇంటికి రండి, మీరు మా ఇంటికి రండి తప్ప కానీ మీ ఇంటికి రండి, మీకు ఏం సమస్య అంటే ఫోన్లో కానీ అంటే ఫోన్లో కూడా కాదు, నువ్వు నా ఇంటికి వచ్చి వెళ్ళమని చెప్పేసి అంత పాలకుల చేతిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం అని చెప్పి మళ్ళీ అడుగుతున్నారు. ఈ 2 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో మీకు చూసినారు. ఒక్క అవకాశం మార్పు కావాలంటే ఏం మార్పు వచ్చిందో మీకు అందరూ తెలుసు. దయచేసి మీ అందరు కోరుకునేది ఒకటే అండి, దయచేసి చదువుకున్న వరకు ఒక అవకాశం ఇవ్వండి. డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, వాటర్ ప్లాంట్ కానీ, ఆడపిల్ల పెడితే 10,000 పదార్లు కానీ, పేదింటి ఆడపిల్లకి ఒక ఆర్థిక భరోసా ఇస్తామండి. అంటే పిల్లటప్పుడు ఆర్థిక భరోసా కూడా ఇస్తామండి. ఇంకొకటి ఏంటంటే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద చాలా అవగాహన లేకుండా పోతుందండి. ఇప్పుడు దాదాపు మీకు ఒక కిసాన్ సమ్మాన్ నిధి ఉంది, చాలామందికి రావట్లేదు కాబట్టి అంటే దాని గురించి ప్రతి ఒక్క కొరవ తీసుకుంటామండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకాన్ని మీ ఇంటికి మేము వస్తాం. మీరు మా ఇంటికి కాదండి, మీ ఇంటికి వస్తాం. సేవకులుగా కాదు, నాయకులుగా మేము ఇంటికి వస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆదరించి 11వ తారీఖున జరిగే ఎలక్షన్లలో మా సతీమణి శ్రీలత గారిని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మీద గెలిపించగాలని మీ మీడియా ముఖంగా అందరికీ శిరస్సు వంచి పదవి అందిస్తున్నాను. ఇదే 5వ వార్డులో శ్రీలత రాజశేఖర్ని గెలిపించాలంటూ అర్బన్కి సంబంధించినటువంటి బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, వేములవాడలో మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మరి బీజేపీ పార్టీ అభ్యర్థులు అసలు ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది? అసలు బీజేపీ పార్టీ అభ్యర్థులను అసలు ఎందుకు గెలిపించాలంటారు? కేంద్ర మంత్రివర్గం పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, కేంద్ర ప్రధానమంత్రి గారు ఉన్నారు, మాకు కేంద్ర ఎంపీ ఉన్నారు. ఇది గెలిపించాలంటే
కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రం ఉన్నది కేంద్రం వచ్చేంత పరిస్థితి కేంద్ర ప్రభుత్వమే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకు చేసింది ఏం చేయలేదు ఇక్కడ. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే సంజయ్ గారు వెమ్లవాడకు ఎన్నో డబ్బులు ఇస్తున్నాడు. ప్రతి వాడాల ప్రతి డెవలప్మెంట్ చేస్తాం. వెమ్లవాడ మున్సిపల్ భారతీయ జనతా పార్టీ కేవసం చేసుకుంటామని అసలు చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ వెమ్ల ప్రతి వాళ్ళ సందేశం జనం మా ఐదు కూడా ప్రజలు మంచిగా మాకు అనుభవిస్తూ ఇస్తారు. బీజేపీ కోసమే అవకాశం ఇవ్వాలని మేము అందరికీ కోరుకుంటాం. బట్ ఇదే ప్రచారంలో అర్బన్ మండలానికి చెందినటువంటి మరొక బీజేపీ నాయకుడు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, వేములవాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి వేములవాడ ప్రజలకు మీరు ఏం చెప్తారు బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపుల కోసం? మార్పు కోసం ఒక్కసారి ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. గత పాలకుల వ్యవస్థలో మరి ప్రజలు ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఒకసారి మార్పు కోరుకుంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేస్తామో, ఉదాహరణకు 5వ వార్డులో ప్రచారం జోరుగా సాగుతూ ఉన్నది. మా అభ్యర్థి శ్రీ లాలా శ్రీలత రాజశేఖర్ గారు గెలవబోతూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జెండాను మేము నిర్మించబోతూ ఉన్నాం. దయచేసి ప్రజలకు ఒకటే కోరుతూ ఉన్నాం, ఒకసారి అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ చేసే పనులు ఎలా ఉంటాయో ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అందుబాటులో ఉంటారు. ఏ సమస్యలు ప్రజలకు ఇబ్బందులు ఉన్నా అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం వారికి కల్పించాలని ఇక్కడ ఉన్న అశేష జనావాహినికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో మరి వారి పాలనలో కూడా అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్న కేంద్ర మంత్రి గారు ఉన్నారు. అదే ధైర్యంతో వారి అడుగుజాడల్లో ముందుకెళ్ళి ఈ యొక్క మున్సిపల్లో జెండా ఎగురబోతూ ఉన్నాం. ఈ అవకాశం ఇవ్వాలని ప్రజలందరికీ కోరుతూ ఉన్నాం. వేములవాడ మున్సిపల్లో ఇది ఖచ్చితంగా వేములవాడ పట్టణ అభివృద్ధి జరగాలన్నా, 5వ వార్డు అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందంటే వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒక వార్డు ప్రజలకు సేవ చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఒక యువ దంపతులు, చదువుకున్నటువంటి యువ దంపతులకు అవకాశం కల్పిస్తే నిజంగా వార్డును అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామంటూ కూడా వీరు ప్రజలకు హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.